అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, సరుకులు ఎన్ని వచ్చినాయి, శాంపిల్స్ ఎన్ని పెట్టారు, బయట ఇతర ప్రాంతాల నుండి ఏ రకానికి మార్కెట్ ధర ఎలాగుంది, అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి, మార్కెట్లో ఏ రకాలకి సేల్స్ ఉంది, ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మనం డేట్ చూసుకుంటే ఆగస్టు 6వ తారీఖు 2025, ఈరోజు బుధవారం. బయట ఇతర ప్రాంతాల నుండి అయితే 17,000 మిర్చి బస్తాలు వచ్చినాయండి. నిన్న 14-15,000 ఇస్తే ఇలా 17,000 దాకా మిర్చి బస్తాలు రావటం జరిగింది. శాంపిల్స్ అయితే పెద్దగా అడావుడిగా శాంపిల్స్ ఏం పెట్టలేదండి, ఒక 40 నుంచి 50,000 దాకా. సరే, ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయని చూస్తే రైతులకు ఒక ముఖ్య గమనిక, శాంపిల్స్ కొద్ది గొప్ప పెట్టినా బయట నుంచి వచ్చినా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి. కొద్దిగా రైతులు కూడా ఈ ధరలకి అమ్మటం ఇష్టం లేక టైట్ చేయటం జరిగింది. అది తేజ రకాలు కావచ్చు, బ్యాడిగ రకాలు కావచ్చు, నాటు రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు. అయితే ఈరోజు మార్కెట్ ఏ విధంగా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం. ముందు మనం తేజ మార్కెట్ చూస్తే నిన్న కూడా మధ్యాహ్నం టైంకి 1-2 లాట్లు 140 జరిగిందండి. ఈరోజు కూడా చూస్తే బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లో పెద్దగా కానరాట్ల 35-36 జనరల్గా జరిగితే తేజ 7-8 అక్కడక్కడ 1-2 చోట్ల 9 అట్లయితే జరుగుతుందండి. ఎందుకంటే మెయిన్గా క్వాలిటీలు కూడా లేవు. రైతులైతే పెడతాం కూడా తగ్గించేశారు. డీలక్స్ క్వాలిటీ ఈ మార్కెట్ ధర గిట్టుబాటు కాదని అటు వ్యాపారస్తులు కూడా. 334 సూపర్ 10 కూడా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుందండి. ఇవి కూడా 13,500 దాకా సూపర్ 10 డీలక్స్ జరిగితే, సూపర్ క్వాలిటీ ఉంటే పైన జరిగే అవకాశం కూడా ఉంది. కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి. ఇవి 10,000 కానీ జరుగుతున్నాయి మీడియం రకాలు. తర్వాత రకాలు చూస్తే డీడీ, కర్నూలు డీడీ మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి. రైతులు కూడా కొంతమంది రైతులకి నేను ఫోన్ చేసి డీడీలో అంటే ఏదైనా ఆగస్టు 15 తర్వాత పెడతాం అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. మార్కెట్ ధర చూసుకుంటే డీలక్స్లు అడుగుతున్నారండి. కర్నూలు డీడీ మార్కెట్ ధర అయితే 13,500 డీలక్స్లు జరుగుతున్నాయి మార్కెట్లో. 13 నుంచి 13,500 డీలక్స్లు జరిగితే, అదే 3-4 విషయానికి వస్తే దేశవాళీ అయితే 45 కాడి నుంచి 114,500 కాడి నుంచి సూపర్ దేశవాళీ అయితే 15,000 దాకా వ్యాపారస్తులు అయితే అడుగుతున్నారు. దేశవాళీ కావాలండి. భద్రాచలం అయితే అటు 13,000 నుంచి 14 అట్లా జరుగుతున్నాయి. 14 నుంచి 14,500 ఎక్కువగా జరుగుతున్నాయండి. ఏదైనా దేశవాళీ 341 సూపర్ క్వాలిటీ అయితే 14,500 పైనండి. నెంబర్ 5 కూడా అటు 10,000 కాడి నుంచి 14,000 దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. నెంబర్ 5 ఇంకా బ్యాడ్గిలు కూడా అటు 355 బ్యాడ్గి 9,000 కాడి నుంచి 12,500 దాకా జరిగితే, సిజెంటా బ్యాడ్గి 12,000 దాకా జరుగుతుందండి. ఎందుకంటే ఉన్న క్వాలిటీల ప్రకారం మనం చెప్పుకుంటే మార్కెట్ ఏంటంటే కొద్దిగా క్వాలిటీ లేక కొద్దిగా వ్యాపారస్తులు కూడా క్వాలిటీ మిర్చి అడుగుతున్నారు. కొంతమంది వ్యాపారస్తులకు కూడా ఈ మార్కెట్కి అయితే రైతులు అమ్మరు. ఏదైనా మార్కెట్ కనుక చేంజ్ అంటే మార్పు వస్తే కనుక పెడతానికి శాంపిల్స్ పెడతారు. కానీ ఈ మార్కెట్ అయితే అమ్మటం అని చెప్పడం కూడా జరిగిందండి. వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్దగా లేదండి. అన్నీ మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు ఇవి ఉన్నాయి, కానీ క్వాలిటీ ఉన్నాయి. అంటే రైతులైతే టోటల్గా సరుకులైతే ఈ ధరలకు అమ్మటానికి అయితే ఇష్టపడతలేదు వాస్తవం చెప్పాలంటే. అదే 2043 అయితే 13,000 దాకా జరుగుతుంది మార్కెట్లో డీలక్స్ అయితే. ఎందుకంటే మెయిన్గా క్వాలిటీ సూపర్లు అనేది లేవు కాబట్టి డీలక్స్ల వరకు అయితే 13,000 దాకా జరుగుతున్నాయి. తర్వాత బంగారం బుల్లెట్, ఇవి కూడా ఈ బంగారం 12,500 దాకా జరుగుతుందండి. డీలక్స్ రకం 9,000 కానించి. అదే బుల్లెట్ అయితే 13,000 దాకా. కొంచెం క్వాలిటీ పరంగా బాగా బద్ది టైప్ ఉంటే బంగారం ముదురు కలర్ వస్తే 13,000 దాకా బంగారం కొంటున్నారు. తర్వాత రకం చూస్తే రోమి 26 కూడా అటు 10,000 కానించి 13,000 దాకా జరుగుతుందండి. షార్క్ విషయానికి వస్తే అటు 10,000 కానించి 12 నుంచి 12,500 డీలక్స్ జరుగుతుంది. సన్నకత్తు మామూలుగా కొంచెం లావు టైపు అయితే 12,200 ఆ విధంగా ఉంటే, సన్నకత్తి అయితే 12,500 దాకా జరుగుతుంది. టోటల్గా ఏంటంటే మార్కెట్లో నేను కూడా తిరిగి చూసినప్పుడు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్దగా అయితే కనపడతలేదండి. మార్కెట్ ఏదన్నా మూవ్మెంట్ అయితే కనుక
పెట్టరని చెప్పేసి అనుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత 273 కుబేరా కూడా అటు డీలక్స్ క్వాలిటీ అయితే 273 12 నుంచి 12,000 కుబేరా కూడా ఇంచుమించుగా ముదురు కలర్ అయితే కొద్దిగా లైట్ కలర్ కాకుండా ముదురు కలర్ అయితే డీలక్స్ రకాలు 12 నుంచి 12,000 దాకా జరుగుతున్నాయండి. ఇవి కూడా 9,000. నారుమూరు కూడా డీలక్స్ క్వాలిటీ అయితే 11,000, జనరల్ మార్కెట్ 11,000 దాకా జరుగుతుంది. ఆరుమూరు క్వాలిటీ ఉన్న బట్టి మార్కెట్లో ఈ ఆరుమూరు కూడా 9, 10, 10,000 అంటే అటు బెస్ట్ ప్లస్ దాకా ఎక్కువ ఉన్నా కానీ డీలక్స్లో సూపర్ డీలక్స్లు అనేవి మార్కెట్లో పెద్ద కనపడతలేదు. ఇంకా క్లాసిక్ కూడా ఇంచుమించుగా 11,000 దాకా జరుగుతుందండి. కొద్దిగా బడ్జెట్ అయిపోతే క్లాసిక్ కూడా బడ్జెట్ అయిపోతే 11,000 దాకా మార్కెట్లో డీలక్స్ రకం బడ్జెట్ అయిపోతే జరుగుతుంది. ఈ మామూలుగా అయితే మార్కెట్ చూసుకుంటే ఇటు 9,000 కానీ జరుగుతుంది. ఇంకా ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మనం బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు చూస్తే 6,000లో సిఎఫ్ రకాలు అది బ్యాడ్గి రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, బాగా రంగు తిరిగినాయి. 6,000 కానించి 7,000, 8,000. పోయిన సంవత్సరం బిఎఫ్ రకాలు అయితే 7,000, 8,000, 9,000 రంగు తిరగకుండా ఉంటే సీడ్ రకాలు 10,000 దాకా జరుగుతున్నాయండి. బ్యాడ్గి రకాలకు కానీ సీడ్ రకాలు కానీ ఏదైనా బిఎఫ్ కానీ సిఎఫ్ కానీ రంగు తిరగకుండా ఉంటే దాని రేటు ప్రకారం ఎక్కువగా రంగు తిరిగినాయి 6,000, 7,000. అవి కూడా పెద్దగా సేల్స్ ఉండట్లేదండి. ఉన్న వ్యాపారస్తులు కూడా క్వాలిటీ మిర్చి తేజ కావచ్చు, మిగతా ఇతరత్ర అన్నీ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి బెస్ట్ డీలక్స్లో మార్కెట్ పెడుతున్నారు. అవైతే మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. టోటల్గా రైతులు అనేది ఈ ధరలకు ఇష్టం లేక శాంపిల్స్ అయితే పెడతలేదండి. ఇవన్నీ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండి. ఇంకా తాలి విషయానికి వస్తే ఇంకోటి అండి, ఎల్లో మిర్చి కూడా క్వాలిటీ ఉంటే 22,000 దాకా పైన కూడా మంచి ఒరిజినల్ గోల్డ్ ఎల్లో అయితే 22,000 పైన ఉంది. ఇంకా తేజ తాలు చూసుకుంటే 6,000 కానించి 7,000, 7,000 కానించి రంగులు ఉన్నాయి 8,000 దాకా జరుగుతున్నాయి. 334 తాలు అయితే 4,000 కానించి 5,000. షార్క్ తాలు ఆ తాలు కూడా ఇవన్నీ 4,000 కానించి 6,000. బ్యాడ్గి తాలు 3,000 కానించి 4,000, 4,500. ఆ విధంగా అయితే 5,000 దాకా బ్యాడ్గి తాలు మంచి రంగు తాలు అయితే. టోటల్గా ఏదైనా తాలు కూడా అండి రంగులుంటే తేజ తాలు కూడా బాగా కలగలుపులు రంగులు ఉన్న తాలు 9,000 కూడా వేసారండి. ఆ 9,000 వేసింది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మంచి రంగులు కలగలుపులు సీడ్ రకాలు కూడా కొంచెం మార్కెట్ క్వాలిటీ ఉంటే కూడా 341 DD ఇవన్నీ కూడా కొంచెం నాకు టైట్ పొజిషన్ కనపడుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు కాబట్టి క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఏంటంటే మార్కెట్ కూడా కొంచెం టైట్ గా ఉంది. ఇదండి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్.